ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే ఆదికేశవ, మీ రక్తం పంచుకు పుట్టడం ఆ కనకం చేసుకున్న అదృష్టంరా. ఎంతమందికి ఇలాంటి తల్లిదండ్రులుంటారు చెప్పు? అందరూ తమ కూతుళ్ళని పెళ్లి చేసి అత్తారింటికి ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తుంటారు. కానీ నువ్వు పంపించిన కూతురు మళ్ళీ ఎప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఏదేమైనా కూతుర్ని కన్నాక ఆ మాత్రం గుండె కోత తప్పదురా. అమ్మాయిని పెంచేటప్పుడు బరువుగానే ఉంటుంది, అత్తారింటికి పంపించేటప్పుడు బాధగానే ఉంటుంది. మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయాక తన జ్ఞాపకాలతో మనం బాధపడడం జరుగుతుంది. ఇది అందరి తల్లిదండ్రులకి జరిగేదేరా. ఏమో పెద్దమ్మా, దాని జ్ఞాపకాలతో కూడా నేనెంతకాలం బ్రతుకుతానో నాకు అర్థం కావట్లేదు. అది నా కళ్ళ ముందుంటే సంతోషంగా ఉంటాను, నా కళ్ళ ముందు లేకపోతే ఉన్నపాటుగా ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోతాను. ఏమయ్యా, ఏంటయ్యా ఈ మాటలు? అమెరికా సంబంధం చెయ్యాలి, అమెరికా సంబంధం చెయ్యాలి అని చెప్పి ఆఖరికి అమెరికా సంబంధం చేశావు కదా. ఇప్పుడు అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుందని బాధపడుతున్నావు. అయినా అమ్మాయి సుఖంగా లేకపోతే మనం బాధపడాలి, కానీ అదంతా అక్కడ సుఖంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండకుండా ఇలాంటి సంతాప సభలు పెడతావేంటయ్యా? అయినా అమ్మాయి ఇంకో 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ తిరిగి రాదా ఏంటి? ఎందుకు తిరిగి వస్తుంది? ఎందుకంటావేంట్రా ఆదికేశవా? రేపో మాపో కనకం కడుపున ఒక కాయ కాస్తుందా? ఆ కాయ పండయ్యేలోపు పుట్టింటికి రాకుండా ఉంటుందా? ఇక్కడే ఒక పిల్లోడిని కనకుండా ఉంటుందా? అది కూడా నిజం పెద్దమ్మా. ఆడపిల్లంటే ఆ మాత్రం రాకపోకలు కూడా ఉంటాయిలేరా. నువ్వు నీ కూతురు దూరంగా వెళ్ళిపోతుందని అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. అవును పెద్దమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మళ్ళీ తను ఒక 3 నెలల్లోనో 4 నెలల్లోనో మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. అవును, వస్తుంది. నా కూతురు మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, వస్తుంది. అక్క, అంబిక, లక్ష్మి రూమ్ ముందు మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏంటి లక్ష్మి రూమా? ఇదేమైనా లక్ష్మి వాళ్ళ అమ్మగారిల్లా లేక అత్తవారిల్లా? లక్ష్మి రూమ్ అంటున్నావు? అంటే ఎన్ని రోజులు ఈ రూమ్లోనే లక్ష్మి ఉంది కదా, అందుకే లక్ష్మి రూమ్ అన్నాను. అయినా ఇక్కడేం డిస్కస్ చేస్తున్నారు? ఆ దరిద్రం ఎలాగో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది కదా, అందుకే ఈ రూమ్ ని స్టోర్ రూమ్ గా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఎగ్జాక్ట్లీ పిన్ని. ఆ లక్ష్మి వాడిన రూమ్ ఇంకెవరైనా ఎందుకు వాడతారు? దీన్ని స్టోర్ రూమ్ గా మార్చడమే కరెక్ట్. ఈ రూమ్ ని స్టోర్ రూమ్ గా మార్చడం ఏంటి? మరి ఇంకేం చేస్తారత్తయ్య? పని వాళ్ళని అవుట్ హౌస్ లో పెట్టాలి, మనకి వీలైనంత దూరంలో ఉంచాలి. కానీ మీరు ఆ లక్ష్మిని తీసుకొచ్చి ఇంత పెద్ద గదిలో పెట్టారు. ఇప్పుడు ఆ లక్ష్మి వాడిన రూమ్ ఇంకెవరు వాడతారు చెప్పండి? అందుకే
స్టోర్ రూమ్ చేసేద్దాం అనుకుంటున్నాం. లక్ష్మి ఎలాగో తిరిగి వస్తుంది కదా, తన రూమ్ తనే వాడుకుంటుంది. మధ్యలో స్టోర్ రూమ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏంటి మళ్ళీ తిరిగి వస్తుందా? అవునంబిక, తను తిరిగొచ్చిన తర్వాత తనకి మళ్ళీ ఏదో ఒక రూమ్ ఇవ్వాలి కదా. అదేంటి, తను పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోలేదా? పాపం, ఎవరూ లేంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడెక్కడికి వెళ్ళింది? తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళింది. పాపం, ఎప్పుడు చూసినా ఇంట్లో ఈ పని ఆ పని అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఒక్క నిమిషం కూడా తన గురించి ఆలోచించుకోదు. అందుకే గుడికి వెళ్ళొస్తానంటే సరేననే వెళ్ళమన్నాను. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవటం కావాలి. నేను అన్నది నువ్వు విన్నది నిజమే. చూడేమునా, నెత్తికెక్కిన దరిద్రాన్ని తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టావు. ఇప్పుడు ఆ దరిద్రం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ ఇంటికొస్తుంది, విస్తరేసుకుని ఇంట్లోనే తింటుంది అని ఏవేవో చెప్తున్నావు. ఏమనుకోవద్దొదినా, లక్ష్మి వెళ్ళిపోయిందని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ తనైతే శాశ్వతంగా వెళ్ళిపోలేదు. మళ్ళీ తిరిగి రావటానికే వెళ్ళింది. రాము, తొందరగా వస్తున్నామయ్య గారు. ఇదిగో ఆ 4 జడీలు పెట్టేస్తే పని అయిపోద్ది. సరే గారు. అక్కడ జాగ్రత్తగా పెట్టండి. అమ్మా రాణి, తొందరగా సంచులు తీసుకురా. వస్తున్నాను పెద్దనాన్నా. అక్కడ పెట్టమ్మా. ఇక మేము వెళ్ళొస్తామయ్యా. అలాగే పెట్టమ్మా, లోపల పెట్టు. పెద్దనాన్న, డిక్కీ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయిందా? సరే, వెనక సీట్లో పెడదాం ఉండు. ఈ సీట్లో పెట్టమ్మా. సరే పెద్దనాన్న. జాగ్రత్త. మావయ్య, మేము వెళ్ళొస్తాం మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.